నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి అమరావతి మళ్ళీ రీస్టార్ట్ అయింది. బాహుబలిలో చెప్పినప్పుడు రాజ్యమా ఉలికిపడు అన్నట్టుగా ఎప్పటి వరకు నరకయాతన చూసిన అమరావతి ఒక్కసారిగా మళ్ళీ విదిల్చుకుని పునర్ప్రారంభంతో పనులన్నీ చాలా స్పీడ్గా జరుగుతున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. మరి అక్కడ రియల్ ఎస్టేట్ భూమి ఎలా ఉంది, పునర్ప్రారంభం అయిన తర్వాత పనులు ఎలా జరగబోతున్నాయి, ఏం జరుగుతుంది అసలు అమరావతిలో అన్న విషయాన్ని క్లియర్ కట్గా మనతో షేర్ చేసుకోవడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఆయనకి వెల్కమ్ చెప్దాం. సార్ నమస్తే. నమస్కారం. అమరావతి రీస్టార్ట్ అయింది. రీస్టార్ట్ అంటే పునర్ప్రారంభం అయింది సార్. అంటే ఎప్పుడైతే చంద్రబాబు గారు 2014 మొదలు పెట్టారో తర్వాత దాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేయటం, ఒక ముళ్ళ కంపల కింద మార్చిన దాన్ని ఇప్పుడు మళ్ళీ శుభ్రం చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నవ్యాంధ్రాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో రాజధాని నిర్మాణం జరుగుతుంది. మరి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏం జరుగుతుంది ప్రజెంట్ అక్కడ? గత ప్రభుత్వం హయాంలో జరగాల్సినంత నష్టాన్ని పొందింది. అవును. ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందంటే ఇక మన ఈ ఏరియాలో బిజినెస్ చేయలేము, చెయ్యొద్దు, ఎటన్నా వెళ్ళిపోదాం, తెలంగాణనో లేకపోతే కర్ణాటక, బెంగళూరు మనకి సమీపంలో ఉన్న మద్రాసులో కొంచెం తక్కువ రియల్ ఎస్టేట్ అంత బాగా నడవదు, ఇంకెటొకటి వెళ్ళిపోదాం అనేది ఆలోచించుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా కూటమిగా ఏర్పడటం ఉన్న ఒక 2-3 పార్టీలు, ఆ తర్వాత ఎలక్షన్లో వాళ్ళు గెలవటం, తర్వాత వాళ్ళు చక్కటి నిర్ణయాలు చేయటం, పరిపాలనలో ఈ మన మోడీ గారిని తీసుకురావటం, రీకన్స్ట్రక్ట్ చేయటం అంతా స్టార్ట్ చేసేటప్పటికి దాదాపుగా ఒక 7 లక్షల కోట్లకు సంబంధించినటువంటి రకరకాల పరిశ్రమలు, అవి ఓడల రేవుల, విమానాశ్రయాల, శ్రీ సిటీనా, మల్లవల్లి దగ్గర ఇండస్ట్రియల్ పార్కా, లేకపోతే బీపీ గ్రీన్ హైడ్రోజన్ కానీ, తర్వాత ఆయిల్కి సంబంధించిన ఎన్టీపీసీ వాళ్ళతో చేసుకున్న ఒప్పందాలు అది కానీ, మరి వైజాగ్లో ఐటీకి సంబంధించినవి, ఇంకా రకరకాలైనటువంటి వ్యాపారాలకు సంబంధించిన అన్నీ చాలా పురోగతిలో ఉన్నాయి. మొన్నటిదాకా జరుగుతుందా జరగదా, భూమి వస్తుందా రాదా అని చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. ఎప్పుడైతే ఇవన్నీ ముందుకొచ్చి గ్రౌండ్ అయ్యి డెవలప్మెంట్లోకి వచ్చి భౌతికంగా కనపడే స్థాయికి వెళ్తాయో, రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా ఒక 6 నెలల ముందు ఉంటుందండి. చంద్రబాబు గారు ఎలాగైతే రాబోయే దాని గురించి ఆలోచిస్తారో, రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్న మేధావులు కూడా ఏం చేస్తారంటే ఒక 6 నెలల ముందు ఏమొస్తుందో ఊహించి ఇవాళే వాళ్ళు వచ్చేసేదాన్ని వాళ్ళు ఇమాజినేషన్లో చూపిస్తారు. అలా అయితేనే వ్యాపారం చేయగలుగుతారు. దాదాపుగా ఇంకొక 4-5 లక్షల కోట్లు గ్రౌండ్ అవ్వటానికి అవకాశం ఉంది ఒక 5-6 నెలల్లో. ఈ 7 లక్షలతో పాటు 5 లక్షలు కలిసేటప్పటికి ఆంధ్రాలో ప్రతి జిల్లాలోనూ ఏదో ఒక మూల కొత్త పరిశ్రమ, కొత్త ఫుడ్ పార్కు, ఇండస్ట్రియల్ పార్కు ఏదో ఒకటి కనపడుతుంది. కొత్త కట్టడాలు, తర్వాత రోడ్లు, కనెక్టివిటీ విపరీతంగా పెరిగిపోతుంది. రైల్వే స్టేషన్స్, విమానాశ్రయాలు, ఓడల రేవులు, వీటన్నిటికీ కనెక్టింగ్ రోడ్స్, తర్వాత ఓఆర్ఆర్ అది, తర్వాత ఇప్పుడు గొల్లపూడి మీద పిన్నమనేని హాస్పిటల్ కానించి దీనికి వెళ్ళేటువంటిది ఇదంతా తయారైపోయింది. ఏ క్షణంలోనైనా ఒక నెల 15 రోజులు అది ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు అనధికారికంగా నడుస్తున్నారు కానీ కృష్ణా బ్రిడ్జ్ ఒక్కటే ఓపెన్ కాలేదు. అది దాదాపుగా అంతా ఫైనల్కి వచ్చేసింది, అది కూడా వదిలేస్తారు. వీటన్నిటి పక్కన కూడా చాలా బాగా రైతులు, వ్యాపారులు వెళ్ళి పెట్టుబడులు పెట్టి పొలాలు కొంటున్నారండి. కొన్నది ఎంత స్పీడ్గా రేట్లు పెరుగుతున్నాయంటే కొన్న నెలలోనే దాదాపుగా 50% హైక్ అవుతున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 20,000కి తగ్గిపోయినటువంటి గజం ఇవాళ 60,000 నుంచి 80,000 వరకు వెళ్ళిపోయిందండి.
అందుకని కొంచెం నిశ్శబ్దంగా ఉంది. ఒక్కసారి 3 రెట్లు 4 రెట్లు పెరిగిపోయేటప్పటికి ఇంత పెడితే మనకి వర్కౌట్ అవుద్దా, ఇంకా పెరగాలి కదా. ఇప్పుడు ఏ వ్యాపారి అయినా పెట్టుబడి పెట్టాలంటే వాడికి ₹1 పెడితే ఇంకో రూపాయి రావాలని ఆశిస్తాడు. ఒక్కసారి 3 రెట్లు పెరిగిపోయిన తర్వాత ఇంకా మనం అక్కడ పెట్టిన తర్వాత ఇంకొక రూపాయి రావాలంటే ఇంకా ఆ స్థాయిలో పెరగాలి కదా. అంత అవకాశం ఉంటుందా ఉండదని సందేహించారు, అబ్జర్వ్ చేశారు. కానీ అంతకు మించి పెరుగుతుందని నమ్మకం కలిగింది. ఇప్పుడు కలిగి విపరీతంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇంకొక విచిత్రమైన విషయం చెప్పమంటారా, చీరాల బాపట్ల ఆ ఏరియాలో సముద్ర తీర ప్రాంతం చాలా అందంగా ఉంటుంది. సూర్యలంక అనే ఏరియాలో ఇప్పటికే చాలా పెట్టుబడులు పెట్టి మన తెలంగాణ వాసులందరిని ఆకర్షించి అక్కడ విపరీతంగా బిజినెస్ జరుగుతుంది. నన్ను ఒక మిత్రుడు తీసుకెళ్ళాడు. ఏదో ఇక్కడ ఒక 100 ఎకరాల పొలం కొన్నాను, ఒకసారి చూద్దు కానీ రా అని తీసుకెళ్ళాడు. అది చీరాల దగ్గర, ఊరి పేర్లు నాకు అంత సరిగ్గా గుర్తులేవు కానీ ఆ దగ్గరలో మాత్రం ఒక పెద్ద రిసార్ట్స్ అవి ఉన్నాయి. వీళ్ళు ఒక స్టార్ హోటల్ అవన్నీ కడదామని ప్లాన్ చేస్తున్నారు. దాదాపు ఒక 40-50 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతంలో నేను ప్రయాణం చేయటం జరిగింది. వాళ్ళ బంధువు స్నేహితుడు అందరూ కలిసి నన్ను తీసుకెళ్ళారు. చూశాను, నిజంగా అక్కడ మొన్నటి వరకు రేట్లు చాలా తక్కువ ఉన్నాయి, ఇవాళ ఒక్కసారిగా పెరిగినాయి. ఇంకా పెరగడానికి చాలా అవకాశం ఉంది. ఇంకా దాదాపు 2-3 రెట్లు పెరిగే అవకాశం ఉంది. అక్కడ డెవలప్మెంట్ కూడా గోవాని మించి జరగడానికి అవకాశం ఉంది. ఆ ఏరియాలో విజయవాడకి దగ్గరగా ఉంది. నేను సముద్రం అంటే నాకు కొంచెం భయం ఎక్కువ. అక్కడికి వెళ్ళి చూస్తే లేచి రావాలనిపించలేదు నాకు. 7 నుంచి 9 వరకు అక్కడే కూర్చున్నాను. చక్కటి ఇసుక, వైజాగ్ రామకృష్ణ బీచ్ ఎలా ఉందో అంత చక్కగా ఉంది అక్కడ. కానీ కనెక్టివిటీ అంత బాగలేదు. లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళండి, ఇది చెప్పండి, ఎమ్మటే ఆయన మీద దృష్టి పెడతారు. విదేశాల నుంచి పెట్టుబడిదారులను ఆకర్షిస్తారు. ఎందుకంటే అక్కడ రూపాయి పెడితే ₹10 ఇచ్చే అవకాశం ఉంది. పైగా ఇతర రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తెలంగాణ నుంచి ఆదివారం నాడు చూడండి, శ్రీశైలానికి చీరాల దగ్గర, సూర్యలంక దగ్గర, బాపట్ల పక్కన సూర్యలంక ఉన్నటువంటి రిసార్ట్స్కి విపరీతంగా కార్లు వెళ్తుంటాయండి. ఎన్ని అంటే చెప్పలేము, వేలాది కార్లు. ఎందుకంటే ఇక్కడ అందుబాటులో లేదు కదా. ఆ బీచ్ మనకి అతి దగ్గర బీచ్ హైదరాబాద్కి చీరాలండి, అంటే బాపట్ల. అక్కడికి వెళ్ళి ఈలో 10,000 ఖర్చు పెట్టుకుని 4 వెళ్తారు. ఓ 10 నుంచి 20,000 బడ్జెట్ వేసుకుంటారు. అవన్నీ వదిలిచ్చేసుకుంటారు. మళ్ళీ తెల్లారిపాటి పొద్దున్నే 6-7 వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, కారు ఎక్కేసి 10-11 ఇక్కడికి వచ్చేస్తున్నారు. వీళ్ళని ఇంకా బాగా సౌకర్యాలు కలిగించి కనెక్టివిటీ ఇవ్వగలిగితే, మంచి వసతులు కలగజేస్తే టూరిజం 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లు అన్నట్లో ఎటువంటి అనుమానం లేదండి. నేను స్వయంగా లోకేష్ గారికి ఈ విషయం ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను, కానీ మీరు అడిగితే చెప్పకుండా ఉండలేకపోయాను. నేను స్వయంగా చెబుదాం అనుకున్నాను. ఎందుకంటే ఆయన గారి దృష్టికి ఇది వెళ్ళుండొచ్చు, కానీ ప్రైవేటు వ్యాపారులు ఏం చేస్తారంటే వీలున్నంత వరకు మనం సొమ్ము చేసుకుందాం అనుకుంటారు, కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎవరినో ఇంకోటిని తీసుకొచ్చి అక్కడ పెట్టు, మాకు లేకపోయినా పర్వాలేదు అనలేరు కదా. అందుకని వాళ్ళ దృష్టి తీసుకెళ్ళే అవకాశం ఉండదు. నాకు రియల్ ఎస్టేట్లో అనుభవం ఉంది కాబట్టి, అటు రైతుగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, ఇటు రియల్ ఎస్టేట్ గురించి కానీ నాకు బాగా తెలుసు కాబట్టి, అది చెప్పి అక్కడ సౌకర్యాలు కలగజేసి అక్కడ ఏమొస్తే బాగుంటుందో చక్కగా డిజైన్ చేసి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి డెవలప్మెంట్ ఇవ్వగలిగితే ఆంధ్రప్రదేశ్ స్వరూపాన్ని మార్చడానికి ఆ ఒక్క ప్రాజెక్ట్ చాలండి. అంతటి డెవలప్మెంట్ ఇవ్వగలదు, అంతటి రెవెన్యూ ఇవ్వగలదు, అంత అవకాశం ఉంది అక్కడ. కాబట్టి అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇవాళ రియల్ ఎస్టేట్ 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లటానికి పునాది స్టార్ట్ అయింది. నా మిత్రులు చాలామంది అక్కడ పెట్టుబడులు పెట్టున్నారు, వాళ్ళందరూ లాభాల్లో ఉన్నారు. వాళ్ళు పదే నువ్వు అక్కడికి వచ్చే అక్కడ ఉండమంటున్నారు. సరే, నేను అవకాశం ఉన్నప్పుడు వస్తాను, నేను మీతో పాటు కలుస్తాను, స్లీపింగ్ ఉంటానని చెప్పాను. అవకాశాలు ఉన్నాయి కాబట్టి, మన వాళ్ళందరూ చెబుతున్నారు కాబట్టి
వీలైన వాళ్ళందరూ వెళ్తారు, ఉంటారు. అక్కడ చాలా సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వ్యవహారం కదా, అందులో ఎటువంటి అనుమానం లేదండి. ₹1 పెట్టినాడికి గ్యారంటీగా ₹1/2 వస్తుంది అనటంలో ఎటువంటి అనుమానం లేదు. ఆ స్పాన్ వచ్చి ఒక 2 years. ఇవాళ ₹1 పెట్టుబడి పెడితే 2 సంవత్సరాల్లో ఇంకొక ₹10 యాడ్ అవుతుందండి. అంతటి లాభాన్ని ఎవడు వదులుకుంటాడు సార్? 2 ఏళ్ళ అంతే కదా. కాబట్టి ఇంకా ఓపిక బట్టి ఇంకొక సంవత్సరం ఉండగలిగితే రూపాయికి వచ్చేస్తుందండి. ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్ట్ని టేకప్ చేసుకోవాలి, ఇవాళే ల్యాండ్ ఎక్వైర్ చేసుకోవాలి, దాన్ని స్పీడ్గా నడిపించుకోగలగాలి. ఎవరు ఇవ్వనటువంటి సౌకర్యాలు ఇవ్వాలి, కొత్తదనం చూపించాలి, అది ప్రజలకు నచ్చేట్టుగా ప్రమోట్ చేసుకోవాలి. అప్పుడు గ్యారంటీగా జరుగుతుందండి. దాంట్లో నాకు బాగా నచ్చిన ప్రాజెక్టు ఇదండి, బీచ్ ప్రాజెక్ట్ అండి. అది తప్పకుండా నేను మళ్ళీ ఆంధ్ర వెళ్ళినప్పుడు లోకేష్ గారితో కూర్చొని మాట్లాడి పెమ్మసాని గారితో కూడా చెబుదాం అనుకుంటున్నాను. దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టండి, మనకు ఉపయోగపడే ప్రాజెక్టు. పైగా రాజధానికి అతి సమీపంలో ఉంది అది. అది దాని స్వరూపం చాలా బాగుందండి. బీచ్ కూడా చాలా బాగుంది. అసలు ఎంత ప్లెజెంట్గా ఉందంటే అక్కడ. అది ఓల్డ్ ఏదో ఒక హోటల్ నడిపాడంటే ఎవరో ఒక ఆయన, దానికి సంబంధించిన అన్నీ ఉన్నాయి, ఆఫీస్ అదంతా ఉంది అక్కడ. ఇసుక తిన్నెల మీద మేము ఒక 4-3 ఉన్నాం. ఇంకెక్కువ మంది ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయగలిగేవాళ్ళం. అక్కడ తినడానికి కానీ ఉండటానికి కానీ ఏమి లేదు. అయినా కూడా మేము అక్కడ ఆ వాతావరణాన్ని వదిలి రాలేకపోయాం, అంత చక్కగా ఉందండి. కానీ కనెక్టివిటీ లేదు, డెవలప్మెంట్ లేదు. దీన్ని ఒక ప్రణాళికతో మొత్తం డిజైన్ చేయించి మంచి నిపుణులు తీసుకొచ్చి దానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించి హోటల్స్, రిసార్ట్స్ అన్నీ ఇచ్చినప్పుడు విపరీతంగా జనం వెళ్తారండి. రెవెన్యూ కూడా బాగా జనరేట్ అవుతుంది. అదే కదా కావాల్సింది. ఎంతోమందికి ఉపాధి కూడా దొరుకుతుంది. డబ్బులు లేని వాడికి ఉపాధి దొరుకుతుంది, డబ్బులు ఉన్నవాడికి లాభాలు వస్తాయి, ప్రభుత్వానికి ట్యాక్సులు వస్తాయి, అండ్ స్వరూపం మారిపోద్ది. అంతే కదా. అదొక దాన్ని ఏమంటారు, అచీవ్మెంట్ లాంటిది కదా. తెలంగాణకు కూడా ఉపయోగం అండి. అవును. ఎందుకంటే ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలు వెళ్ళేకంటే ఇప్పుడు వెళ్తున్నారు, సౌకర్యాలు ఉన్నా లేకపోయినా అక్కడే ఏదో ఖర్చు పెడుతున్నారు, వచ్చేస్తున్నారు. ఇంకా బాగా ఉన్నాయంటే ఇక్కడి నుంచి ఎక్కువ మంది వెళ్ళడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇంకా వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ గోవాకి కొంచెం తగ్గిందండి. ఏ కారణం చేత తగ్గిందో నాకు అంత కరెక్ట్గా తెలియదు, కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ వ్యాపారం తగ్గుతుందన్నారు. మనం గనక ఇది అంతా సరిగా చేసుకోగలిగితే దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుని ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడ గోవా కింద మార్చుకోవచ్చు అంటారు. అదే అండి. కాబట్టి అసలు అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ ముందుకెళ్తున్నారు. అందరూ ఎవరు ప్రాజెక్టులు వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. ఇవాళ ఇది అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు ప్రకటిస్తున్నారు. చాలా బాగుంటుందండి. ఉపాధి దొరుకుతుంది, లాభాలు దొరుకుతాయి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది, ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ వస్తుంది, అంతా హ్యాపీ. అమరావతిలో ఆల్రెడీ పనులు స్పీడప్ అయినాయి. అక్కడ చాలామంది కార్మికులు వీళ్ళందరూ దిగారు వర్క్లు చేయడానికి అన్నారు. అక్కడ పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు? అమరావతిలో ఇప్పటికే సుమారుగా 30 నుంచి 70-80 వేల మంది వచ్చారని నేను ఒక 25-30 వేల మందిని ప్రత్యక్షంగా చూశాను. వాళ్ళు చిన్న చిన్న షెడ్లు వేసుకుని నిర్మాణానికి సంసిద్ధం అయిపోయి ఉన్నారు. ఇంకొక 1,00,000 మంది దాకా వస్తారని ప్రైవేటు వాళ్ళు, బిల్డర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్మించే కోసం వచ్చేవాళ్ళు, ఈ కాంట్రాక్టులు వాళ్ళందరినీ తెచ్చుకుంటున్నారు. త్వరలో దాదాపు 2 నుంచి 3 లక్షల మంది కార్మికులు నిర్మాణం చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఈ స్పీడ్లో మనం పని చేసుకుంటూ వెళ్తే అమరావతిని ఒక స్వరూపంలోకి తీసుకురావడం మనకి ఎన్నాళ్ళు పట్టచ్చు అంటారు మీరు? నియర్లీ 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల్లో అక్కడ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి అయిపోతాయండి. ఏమన్నా కొద్ది గొప్ప ఒక 10%, 5% ఏమన్నా ఉంటే ఉండొచ్చు. జమిలి ఎన్నికలు వచ్చేస్తాయి కాబట్టి ప్రభుత్వాలు కూడా ప్రజలు కూడా స్పీడ్గా పనులు చేయించుకోవడానికి రెడీగా ఉన్నారు. ఏమన్నా జమిలి ఎన్నికలు వచ్చి 1 సంవత్సరం ముందుకు జరిగితే మళ్ళీ మనకి ఇబ్బంది లేకుండా అప్పటికి మార్కెట్ అయిపోవాలి కదా, అందుకని కొద్దిగా స్పీడ్గా చేద్దామని ఉద్దేశంలో ఉన్నారు. అప్పటికి మొత్తం అయిపోతుంది అంటారా? మీరు చెప్పిన లెక్క ప్రకారం 2.5 ఏళ్లలో మొత్తం 2.5 ఏళ్ళలో మొత్తం ఇప్పుడు ప్రాజెక్టులన్నీ దాదాపు ఇప్పుడు మొదలు పెట్టాయని అయిపోతాయండి. అంటే మళ్ళీ కొత్త వస్తాయి కదా, కొత్తవి వచ్చినప్పుడే కంటిన్యూ అవుతూ ఉంటాయి. మీరు అన్నారు కదా అయిపోలేదు ఏంటంటే దానికి నేను సమాధానం చెప్పలేను. కానీ ఇవాళ స్టార్ట్ చేసే మాత్రం 2.5 సంవత్సరాలు మొత్తం అయిపోతాయండి. ఏపీ ప్రజలకు ఒక ముఖ చిత్రం చూపించవచ్చు, ఇది మన రాజధాని అని చూపించే అవకాశం ఉందంటారా? మామూలుగా కాదండి, గర్వంగా చెప్పుకోగలిగిన పరిస్థితి ఉంటుంది. ప్రపంచం మొత్తం తెలుగువాడు ప్రపంచంలో ఎక్కడున్నా నా ఊరు చూడు ఎలా ఉందో అని టీవీలో చూపించే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రత్యేకమైన కథనాలు నడుస్తాయి.
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో జరుగుతున్నాయి అక్కడ ఏది జరిగినా కూడా. ఎందుకంటే ఆ రేషియోలో ఉంటేనే జనం ఆకర్షించబడతారు, ఆ వ్యాపారం కూడా జరుగుతుంది. అందుకని ఎక్కడ ఏ విషయంలోనూ రాజీ పడతల. రోడ్లు కానీ సౌకర్యాల్లో కానీ అన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోనే ఆలోచిస్తున్నారు. ఎంతగా అవసరం అంటున్నారు, ఇన్ని ఎకరాలు కావాలా, ఎంత ఖర్చు పెట్టాలా అని అంటున్నారు. ఇవాళ అనేవాడు అంటాడు, హైటెక్ సిటీ కట్టినప్పుడు కూడా చాలామంది అన్నారు, మన విమానాశ్రయం కట్టినప్పుడు ఓఆర్ఆర్ ఇచ్చినప్పుడు ఇవన్నీ అవసరమా, ఎందుకు ఇవన్నీ డబ్బులు పాడు చేస్తున్నారు అన్నారు. ఇవాళ అవి లేకుండా ఒకసారి ఊహించుకోండి, హైదరాబాద్ని ఒక కుగ్రామం కనపడుతుంది మీకు. అవన్నీ కలిస్తే ఇవాళ ఎంతో ఎత్తుకు ఎదిగింది. ఇవాళ ఇండియాలో బాగా గ్రోత్ ఉన్నది ఏ నగరం అంటే హైదరాబాద్. మరి అలాంటి దానికి ఆద్యుడు ఎవరంటే చంద్రబాబు. వారే వీరు, వీరే వారు. కాబట్టి అక్కడ ఇంతకంటే ఎక్కువ చూపించడానికి రెడీగా ఉన్నారు ఆయన. చూడటానికి మనం కూడా రెడీగా ఉన్నాం. వ్యాపారులు కూడా వెళ్ళి వాళ్ళు లాభాల కోసం వాళ్ళు వెళ్తున్నారు. చాలా సంతోషం. అందరికీ మంచి జరుగుతుంది కాబట్టి ఇంకా చాలా మంచి జరగాలని, ప్రజలకు ఇంకా లాభాలు రావాలని, ప్రభుత్వం ఇంకా ఆ మేరకు వాళ్ళ ఆశలకు అనుగుణంగా ముందుకు నడిపించాలని, నేను చెప్పబోయే పథకాలు కూడా చేస్తే బాగుంటుందని లోకేష్ గారికి నేను ప్రైవేట్గా కలిసి విజ్ఞప్తి చేస్తాను. ఆ ప్రాజెక్టు కనుక లోకేష్ గారు దృష్టి పెట్టి అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కనుక తీర్చిదిద్దితే భారతదేశంలోనే ఒక గొప్ప వ్యాపార కూడలే అయిపోతుంది. గోవాని మించి ఇంటర్నేషనల్ లెవెల్లో అయిపోతుంది అది దానికోసం నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆయన గారు దృష్టి పెడితే అవుతుంది కూడా. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.